హలో వియర్స్, వెల్కమ్ టు జీవీఆర్ రూట్స్ అండ్ రెసిపీస్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండేటువంటి బ్యాచిలర్స్ రెసిపీ అయిన మైసూర్ పప్పు ఏ విధంగా చేయాలో చూద్దామండి. ఇది 5 మినిట్స్లోనే రెడీ అయిపోతుంది. ఇలా ఎర్రపప్పుని మైసూర్ పప్పు అంటామండి. దీన్ని మనం ముందుగానే ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. సో ఆ తర్వాత దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కోసి పెట్టుకుందాము. సో గిన్నెలో ఆయిల్ పెట్టుకొని ముందుగా తాలింపు గింజలు కట్ చేసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుందాం. సో ఇలాంటి వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకుందాం. కొద్దిగా పసుపు, కొద్దిగా కసూరి మెంతి, కొద్దిగా మునగాకు, అన్నిటిని ఫ్రై చేసుకుందాం. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటిని కూడా చక్కగా తాలింపు వేగేటట్టుగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్నటువంటి పప్పుని తాలింపు వేసుకుందాము. సో ఇలా వేసుకొని కలుపుకుందాం. కొద్దిగా కల్లుప్పు వేసుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత కాసేపు మగ్గనివ్వాలి. పాత రోజుల్లో అయితే వంట తెలియనప్పుడు పక్కింటి వాళ్ళనో అమ్మ వాళ్ళనో ఫోన్ చేసి కనుక్కోనో లేకపోతే బుక్కుల్లో చదువుకొని వంటలు చేసుకొని తినేవాళ్ళు అనమాట టేస్టీగా. ఇప్పుడు మనకి యూట్యూబ్ ఛానల్స్ ఇలాంటివి రావడం వల్ల ఏ రెసిపీ కావాలంటే ఆ రెసిపీ అందుబాటులో ఉంటుంది. కాకపోతే యంగ్స్టర్సే కదా చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటి అంటే ఎందుకు వండుకొని తినడం, చక్కగా బయట ఆర్డర్ పెట్టుకొని తిందాం ఫుడ్ అని చెప్పేసి బాగా ఎడిక్ట్ అవుతున్నారండి. అలా కాకుండా చిన్నగా మనకు చేతగానప్పుడు ఏదో ఒక తప్పని పరిస్థితుల్లో అయితే బయట తెచ్చుకోవాలి. కానీ సో మిగతా టైంలో అలా తెచ్చుకోమాకండి, అనారోగ్యం పాలవుతాము. అన్నీ చూస్తూనే ఉన్నారు. సో దీని ద్వారా నేను చెప్పాలని చెప్తున్నా, సారీ. సో ఇప్పుడు ఇది కాసేపు మగ్గేంత వరకు మూత పెట్టుకొని ఉంచుదాము. చూసారుగా కొద్దిగా మగ్గిపోయింది. ఇప్పుడు కారం వేసుకుందాము. సో ఇది ధనియాలు మసాలా పౌడర్ అండి. దీన్ని కూడా ఒక స్పూన్ నిండుగా వేసుకుంటున్నాను. ఇది మసాలా కర్రీ కాబట్టి, అంటే మసాలా పప్పు అవుతుంది కాబట్టి దీంట్లో కొంచెం అది ఎక్కువ వేసుకోవచ్చు. మిగతా మసాలాలు తక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఘాటు ఎక్కువ కావాలనుకుంటే లవంగా పట్టా కూడా అవి రెండు దంచి వేసుకోవచ్చు. నేను మాత్రం ఈ మసాలా పౌడర్ వేసుకుంటున్నానండి. ఇది సరిపోతుంది మనకి. ఇప్పుడు ఎసరు పోసుకుందాము. సో ఇలా పప్పు మునిగేంత వరకు ఎసరు పోసుకొని కలుపుకోవాలండి. సో తరిగి పెట్టిన కొత్తిమీర వేసుకుంటున్నాం ఫైనల్గా. ఇది ఒక 2 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. చూసారా ఎంత తొందరగా మగ్గిపోయిందో. సో ఇప్పుడు స్టవ్ కట్టేసి ఫైనల్గా ఈ టెక్స్చర్ వస్తుందండి. చూసారా, చూడటానికి ఎంత నోరూరిపోయేటట్టుగా ఉందో. సో దీన్ని బ్యాచిలర్ రెసిపీ అంటారండి. ఎందుకంటే ఇది 5 మినిట్స్లో తయారు చేసుకోవచ్చు. ఏ కూరగాయలు లేనప్పుడు చాలా తొందరగా మనం చేసుకునేటువంటి కర్రీ అనమాట. సో నచ్చితే డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.